నేను ఊడవపోదునా? నేను ఊడవ పడుతుంది. అయ్యో ఏం కాదక్క, నువ్వేమైనా పని ఉంటే చూసుకోపో, నేను ఊడతా గానీ. సరే ఊడు, మరి నేను అలుకు చల్లుతా. సరే. ఇంకా లేవలేదు పిల్లగా. నేను అట్లా కడికి వేస్తానే. సరే పోయిరాపో. అక్క నేను ముగ్గేస్తా. 4 చల్లుడు అయిపోయింది, నేను ముగ్గేస్తా గానీ నువ్వు బోల్ బయటేస్తూ మంచిగా అడుగుతా. సరే. ఏందక్క ఇన్ని పెయిన్లు ఉన్నాయి? ఈడు చూడు ఎన్ని ఉన్నాయో. ఏమో నీ మధ్య బాగా పాడివాడైతాని. కుక్కు చిన్న చిన్న అంటికలు ఉన్నాయా? దొడ్డు దొడ్డు ఇగో చిన్న చిన్న అంటుకలు ఉన్నాయి. ఇగో ఈడుదలు ఫుల్ అయినాయి. అయ్యో ఏమైంది? ఏమైంది పిల్లగా? ఏమైంది మరిదికి? ఏమైందంటే అయితే అడ్డు నేర్పోతుంది, తాటి పచ్చడి జారి ఇంకా కట్టం పట్ట ఒక 2-3 కుట్లు పట్ట. అయ్యో బాగానే తాకింది కదా పిల్లగా, చూసుకోవేం లేదా? సరే దా లోపలికి ఎత్తురా. ఎట్లయిందో చూసినావా? ఎందుకంటే ఎగిరితాం నీకు. బాగా మగం చేస్తారేమో. నువ్వు కూర్చో, ఒక కోడిగుడ్డ అన్నది దింపెత్తా. ఏమైందని అంత బాధపడతాను? చిన్న దెబ్బనే కదా. చిన్న దెబ్బ అయ్యేసరికి సరిపోయింది. అదే పెద్ద దెబ్బ అయితే ఎట్లుంటా చెప్పు? పని చేసేటప్పుడు వెనక ముందు చూసుకోవాలి. సుమను ఓ పిల్లగా యోగి మంచిగా తావు. ఏమైందని అంత అవుతారా? చిన్న దెబ్బనే కదా. ఏమో పిల్లగా, నీకేమన్నా అయితే మా అందరికి బాధ అవుతుంది. నువ్వు అయితే మంచిగా తావు. అరే చెల్లె నువ్వు చూసుకో, నేను తినడానికి ఏమన్నా చేస్తా. సరే సరే. అమ్మ చిన్న దెబ్బనే, మీరు రాకుండా అయితే ఏం కాదే. చిన్న దెబ్బనే, టెన్షన్ పడకుర్రి మీరు. సరే అమ్మ మళ్ళీ చేస్తానే. అన్న సుమన్నానికి ఎట్లుందిరా? మంచిగా ఉన్నాడు అన్న. అట్ల కాడ జారి పడ్డాడట, తలకు దెబ్బ తాకింది. అట్లా కూడా జారి పడ్డా? ఆ అసలు ముచ్చట నీకు తెలియదా? అసలు ముచ్చట్నా? అసలు ఏమైంది? ఓ చెల్లె
సుమన్ అడుగు మీ బావ తలలో కళ్ళంగా చిన్న మాట మీద మాట నొల్లి జరిగింది. దానికి మీ బావ ఏం చేసినో లొట్టి పట్టి కొడుతూ సుమన్ గానికి తల కావలింది. బొలు 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 రక్తం పోయింది. 10 కుట్టుమంటే నీకు తెలుసా? ఏంది ఇదంతా జరిగిందా? మా నాతో వడ్లకడ పడ్డా అని చెప్పిండు. ఏంది అడ్లకడ పడ్డా అని చెప్పిండా? అడ్లకడ కాదురా, మీ బావను పుల్లు కొట్టాడు తలల్లా. ఇంత జరిగింది కానీ సుమన్ గారు నీ దగ్గర ఈ విషయం ఎందుకు దాచిండో నాకు అర్థమైతే లేదు. ఇగో చెల్లె, సుమన్ గారిని ఎందుకు పెట్టామని మీ బావ నిలదీసి అడిగావు. నేను డొల్లు ఇచ్చిన అయితే ఇక పోయేస్తా. మా ఆయనేమో నేను అడ్లకడ పడ్డా అన్నాడు. ఈ శేఖర్ అన్ననేమో మీ బావ కొట్టినంటాడు. అయినా మా బావున్న మా ఆయన మంచిగా ఉంటాయి కదా. అయినా మా బావ మా ఆయనను కొట్టినంటే మా మీద కక్షనే ఉన్నది వాళ్ళకి. వైషు, ఇగో చపాతీలు చేసిన వేడి ఉన్నప్పుడు సుమన్కి తినబెట్టుకో. అబ్బా, చపాతీలు చేసినావా? సాల్తీ మీ దొంగ ప్రేమ. అగో ఏమైంది నీకు అలా గట్ల మాట్లాడతాను? ఏంది మాట్లాడకక్క నువ్వు. అగో అరే ఏమైంది నీకు గట్ల చపాతీలే చేసినావా? మమ్మల్ని చంపడానికి ఏమన్నా కలిపినావా? ఏమైంది అసలు నీకు ఇలా గట్ల మాట్లాడతాను? అసలు ఏంది? ఆహా, ఏం తెలియనట్టు మాట్లాడకు. నా మొగన్ని కొట్టింది నీ మొగడే. అసలు ఏం మాట్లాడతానవి? ఆయన ఎందుకు కొడతాడు వాళ్ళ తమ్ముని? ఆయన వాళ్ళ తమ్ముని ఎంత ప్రేమ చూసుకుంటాడో నీకు తెలియదా? మాకు తెలుసు. అదంతా మంది చూడనే. మా మీద ఎంత కుళ్ళున్నదో మాకు తెలుసు. అగో ఏమైందే? ఎన్నెళ్ళేంది ఇలా గిట్లా మాట్లాడబడితివి? నేను మాట్లాడు కాదు, పిలిచి నీ మొగన్నాడు. ఓయ్ ఇట్రా. ఇదేమో మాటలు అంటుంది. ఇట్రా, నువ్వు ఇట్రా. అచ్చండిగా నీ మొగడు, అడుగు. సుమన్ని నువ్వే కొట్టినావు అంటాంది. చెప్పు, నేను కొట్టలేదని చెప్పు. అయ్యో ఏమైంది సప్పుడు ఎత్తలు? చెప్పు. కొట్టిండు కాబట్టి సప్పుడైకున్నాడు. కొట్టకపోతే నేను కొట్టలేదని చెప్పాడా? ఏమైందుల్లా? నువ్వెందుకు కొట్టినావు? ఎందుకు చెప్తాడు? ఎప్పటి నుంచో మా మీద కక్ష ఉండే. మీ మీద మాకేం కక్షనే? మీరు మంచిగా ఉంటేనే కదా మేము చూడాలనుకుంటున్నాం. అబ్బా మస్తు చెప్తాను నువ్వు. అరే ఎందుకు కొడతానే వయసు? ఏమైంది పిల్లగా? నిన్నట మీ అన్న కొట్టిండా? అగో చూసినావా? అరే వాళ్ళు ఏం చెప్పలేదు నువ్వు. అగో చూసినావా ఇగో చూసినావా అని మాట్లాడతావేమే? అగో ఇలా పెట్టుకుంటారు. అగో ఏమైంది? గిట్టెందుకు పెట్టుకుంటారు? ఏం లేదన్నా, మా సుమన్ని మా ఆయన కొట్టిండని వైష్ణవ్ అంటుంది. మా ఆయన ఎందుకు మా సుమన్ని కొడతాడు? వాళ్ళు ఎట్లుంటారో తెలియదా ప్రేమగా? అవు సుమాన్ని అంజా కొట్టిండు. ఏందుల్లా అసలు ఎందుకు కొట్టినావు? ఏమైంది? అసలు ఏమైందా అంటే వాళ్ళ కల్లా వినండి. ఏది మన గౌడు కళ్ళు చెప్పిన వాటేవా గల గౌడు కూడా వాళ్ళ కప్పిండు మంచిగా దమ్ము గుంతారు. ఆగత్తలేదురా, చెట్టు పోయిండు వచ్చేదా కూర్చోవుతలేదు. గిట్టుంటాదిరా. ఏ గౌడు ఎంతసేపే మామూలు కూర్చోవుతలే, నువ్వు వచ్చేదాకరా. ఏమని ఆగత్తలే? చెట్టు ఎక్కద్దా? చెట్టు ఎక్కదు, కళ్ళు దించద్దు. ఎట్లనే మీరు ఆగపోతే ఎట్లనే మాడవల కత్తిరి ఆగాలి. తమ్ముడు కళ్ళున్నా బాబు? కళ్ళుందానే ఎవడన్నా? కళ్ళున్నా? అదే కళ్ళు అయిపోయింది కానీ నొచ్చుంటే మీ వాళ్ళకి ఇచ్చిన బాటిల్ ఉంది కానీ బాట్లేదు. ఆడికే బీంకే ముసలాయికి ఇవ్వాలి అన్నా. కళ్ళు లేకుంటే ఏమైంది? ఇడుందిదా ఇడు కొన్నదే ఒక్కదొట్టి బొత్తోరు కదా అనుకుంటే తాపొక్కని వెళ్తాడు. పలారం మంచి పెట్టినట్టు బోతుకులమ్మా. ఎందుకు తీరా లేకుండా అయితే నువ్వు నేను కూర్చోడ కూర్చో. ఏ గౌడ సార్ బాకే నాకు తీసుకో. లేక తీసుకుంటున్నారా? నీ వీడెందుకు కుట్ట తాగుతాడు? మాకు ఉంచుతాడు లేదా? ఒక్కడే తాగేటట్టుగా. అరే ఉంచురా మాకన్నా ఉంచురా. అమ్మయ్యా ఆపిండిగా కొంచెం ఉంచినట్టున్నాడు అలా. నాకేం పోతున్నాడే పిజ్జా పెట్టినా అన్న ఎటువైనా ఎవరు దాకా ఈ టైంకి వచ్చి కళ్ళు లేదని అడుగుతున్నావు. గౌని పొలం కాడికి ఏం రా, నిన్న పొలం కోపించిన కదా,
నువ్వు అట్లా కలిపోయినావా అని పొద్దున్నే పత్త తీసి కుప్పంతా నేర్పచ్చినా నేనే. నువ్వేనా రా చేసింది? నేను కూడా నువ్వే నేర్పినా అనుకున్నా. ఎట్లా పడి మెల్లగా ఇటు వచ్చినా ఇంత కలుపుడు తాగిపోదాం అని. అబ్బా అన్నదమ్ములు అంటే ఇట్లా కలిసి ఉండాలి రా. బావా అన్నమ్ములంటే గాలి లెక్కలు కలిసిమెలిసి ఉంటే వాళ్ళంత లెక్కలు ఈ జన్మలు ఓలేరే. వాళ్ళు అన్నమ్ములంటే వాళ్ళు వాళ్ళ రికార్డు తాగినా తిన్నా పంచుకొని చేసినా ఎంజాయ్ చేయాలంటే వాళ్ళు అన్నమ్ములు. మన లెక్కలు తిట్టుకోడు తన్నుకోడు కాదు బావా, గట్లుండాలి అన్నమ్ములు. కానీ అప్ప కొడుక మీ ఇద్దరు అన్నములు ఊళ్ళో ఎంత మంచి పేరు పోతుందారా. మీ ఇద్దరు అన్నములకు సిచ్చి పెడతా, మీ ఇంట్లో అగ్గి పెడతా, మీరు లొల్లి పెట్టుకొని కొట్టుకునేలా చెత్తా. మీ సంగతి చెప్తారా? అవురా అంజయ్య, ఏదో పోయినావారా అట్లా నేర్పా? పొద్దున మీ తమ్ముడే నేర్పినట. నువ్వు ఎన్నికి పంచాల్సిన అయితే అరింతకు నీ ఓ మంచి ఏం మనసుకున్నావు అవు. కానీ అంజయ్య మీ తమ్ముడు దగ్గరికి రావాలా కల్లా? ఏంద్ర శేఖర్గా మా తమ్ముడు ఇడ కూర్చొని తాగుతుండే నాకేమన్నా కళ వచ్చిందారా? ఏ పోరా మీ అన్నదమ్ములు ఎట్లా కట్టినా కానీ గగదరి కళ్ళము ఆ గౌడటవా ఈ కళ్ళు ఇట్నే ఉండే. ఏ సుమాను ఈ శేఖర్ గారిని పట్టుకుని వచ్చిన ఇత్తోళ్ళు తాగుతాడు, సిచ్చి పెట్టిపోతాడు. వీడేసుంటాడు మనకు తెలియదా? నీకేదో పని లేదా రా? గాంధోలుకొని వచ్చినావు నువ్వు. పని ఎందుకు లేదు, పని పట్టంత పడైంది, ఆటలు గెలుకుడు అయిపోయింది. అన్న బండలు పెట్టి వచ్చినావు మరి ఆ తాటిపత్ర చుట్టూ? ఆ బండలన్నీ పెట్టి ఇటు వచ్చి కలుపుడు తాదు అని ఇటు వచ్చే వరకు ఒక్కళ్ళ దగ్గర కళ్ళు లేదు. ఇక అంతట్లకే నువ్వు పిలిచిన వీడు వచ్చి కూర్చున్నా. ఈడంతమైనాక పిల్లవేడ దొరుకుతుంది, పొద్దుంతమైనాక కళ్యాణ దొరుకుతుందిరా. ముఖ్యానికి అని వచ్చినావు. అరే శేఖర్ నువ్వు ఉన్న కల్లారు ఇది. వాళ్ళిద్దరు నామలో పెట్టించగానే నువ్వే పుక్యానికి తాగుతున్నావు. నువ్వేనా బాగా మాట్లాడే? నువ్వేనా పచ్చడి నువ్వు కూడా పుక్కానికి తాగేది? నువ్వు కూడా పుక్యానికి తాగినావు. అవునాయి బా, వీళ్ళు కుదవాల ఇద్దరు అన్నదమ్ములు తీసుకునే అవసరం అయ్యాడు. ఈ అవనాన్ని దూకిన కాక మా తమ్ముని కళ్ళ కొడతారా? అమ్మా జరిగింది ఇదా అక్క. ఇంతకుముందు ఆ శేఖర్ గాడు వచ్చి బావ గురించి బ్యాడ్గా చెప్పిండు. అమ్మా ఇదంతా వేసింది ఆ శేఖర్ గడ. శేఖర్ గా నీ పని చెప్తావు. అదే ఆ శేఖర్ గడ ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు. సారీ అమ్మా లేరి అందమైన వెన్నెలలోన ఆపు బాటలు మందువలే అచ్చ తెలుగు పచ్చడనాకి హదరగొడతాయి వేళ. బొచ్చుముండ గ్లాసు నిండా మత్తు పల్లకి ఎక్కాల తగలవు వాళ్ళ రోజంతా ఈ వేళ తాగి తులుతా తాగి ఊగుతా. ఆడ పుల్ల పెట్టినా ఈడ పెగ్గు తాగుతున్నా. ఈ పాటికి లొల్లి రచ్చన కావచ్చు. బీరు కలగల పొంగాల బారి చాపు కాతలకే. ఓ కొడుకు వీళ్ళు కిట్లు కత్తారు. కొడుకు నన్ను కొట్టడానికి కత్తారు రాచ్చు. అప్ప నేను చెప్పు. Bye bye. Bye bye. Bye bye. Tata. Goodbye. Tata. Goodbye. Goodbye. Gaya. Gaya. అమ్మయ్యా బతికిపోయినా. మళ్ళీ ఫోటో రావుతా. అరే
మా తమ్మునికి నాకు తెచ్చి అరే అంజిగా దండం పెడతారు అద్దరు ఒకసారి ఎవరికైనా స్విచ్ పెట్టావు బాస్. అమ్మ తోడు ఇంకోసారి అదే వెల్కమ్ టు సుమన్ విలేజ్ షో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తక్కిన గంటని థ్యాంక్ యూ అందరికి. బాయ్ బాయ్. మరిన్ని కామెడీ వీడియోస్ గురించి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.